మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. క్రోధీనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు పంచాంగకర్త డాక్టర్ సుందరి ప్రఖ్య గారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, ఈ క్రోధీనామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? తులారాశి అన్నదే మనకి 7వ రాశి. రాశి చక్రంలో రాశ్యాధిపతి శుక్రుడు. అసలు తులారాశిలోకి ఎవరు వస్తారు, ఎవరికి తులారాశి అవుతుంది అని చూసినప్పుడు మనకి చిత్త 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరికీ తులారాశి అవుతుంది. రాశ్యాధిపతి శుక్రుడు. మనకి సహజంగా ఈ సంవత్సరం అంటే శోభకృతి నుంచి మనం క్రోధిలోకి వస్తున్నాం. క్రోధీనామ సంవత్సరంలో వీళ్ళకి ఎలా ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఏంటి, ఖర్చులు ఎలా ఉంటాయి, రాజపూజ్యం ఎలా, అవమానం ఎలా చూసినప్పుడు వీళ్ళకి రాజపూజ్యం 4, అవమానం 5 తులారాశి వారికి. అలాగే ఆదాయం 8, వ్యయం 14 ఉంది. ఇది వీళ్ళ పరిస్థితి ఈ సంవత్సరం. అమ్మ, ఈ రాశి వారికి ఇంకా ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? అంటే మనం అసలు సంవత్సర ఫలితాలకు వెళ్ళేటప్పుడే కూడా ముఖ్యంగా 4 గ్రహాలు కీలక పాత్ర వహిస్తాయి సంవత్సర ఫలితాల్లో. ఏవైనా సరే ఏ భావం యాక్టివేట్ అవ్వాలన్నా, ఎందుకంటే మిగిలిన నెలల గ్రహాల్లో కొన్ని స్పీడ్ ప్లానెట్స్ ఉంటాయి, కొన్ని స్లోగా నడిచే ప్లానెట్స్ ఉంటాయి మనకి. అంటే చంద్రుడు అన్నింటికంటే స్పీడ్ ప్లానెట్, 2.5 రోజులకు ఓ రాశి మారిపోతూ ఉంటాడు. అలాగే రవి 30 రోజులకి, బుధుడు 27 రోజులకి, కుజుడు 45, ఇట్లా మారుతూ ఉంటారు, శుక్రుడు కూడా. కానీ ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉండే గ్రహాలు 4 గ్రహాలు, కీలక గ్రహాలు శని, గురు, రాహుకేతులు. వీళ్ళ 4 బేసిస్ మీద ఆ నవనాయకులు ఎవరయ్యారు, ఈ సంవత్సరం రాజు ఎవరు, మంత్రి ఎవరు, దాని ప్రకారం కూడా సంవత్సరం ఫలితాలు చెప్తూ ఉంటాం మనం. ఆ రకంగా చూసినప్పుడు మనకి వీళ్ళకి ఎలా ఉన్నాడు అంటే, పంచమంలో శని సంచారం, కర్మకారుడు శని సంచారం చేస్తున్నాడు పంచమ భావంలో. అష్టమంలో గురువు దుస్థానంలో సంచారం చేస్తున్నాడు. షష్టమ భావంలో రాహు చక్కగా మంచిగా యోగిస్తున్నాడు అని చెప్పవచ్చు, యోగకాలం ఇస్తున్నాడు. వ్యయస్థానంలో కేతువు. ఇది వీళ్ళ ప్రభావం. ఈమెకి ఈ సంవత్సరం రాజు కుజుడయ్యాడు శుక్రగ్రహానికి, అలాగే మంత్రి శని. కాబట్టి ఈ మొత్తం వారంగా చూసినప్పుడు తులారాశి వారికి ఆరోగ్యం సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే అష్టమంలో గురువు సంచారం జరుగుతుంది, రోగస్థానంలో రాహు సంచారం జరుగుతున్నాడు కాబట్టి. ఇక ధనాదాయం, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చూసిన ధనం బాగుంటుంది. ఎందుకంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి, ధనాదాయం చాలా బాగుంది. ఎందుకంటే ద్వితీయాధిపతి రాజు అయ్యాడు కాబట్టి, రాజు తలుచుకుంటే మనవాడు రాజే మనవాడైతే మనకేమి టెన్షన్ లేదు కాబట్టి ధనాదాయం బాగుంది. తులారాశిలో చక్కగా చాలా బాగుంది. అలాగే ఈ సమయంలో రాజుగారు మా ఫ్రెండ్ అంటే అందరూ సహకరిస్తారు, లాగా కుటుంబం అంతా సహకరిస్తారు, మిత్రులు, తోటి ఉద్యోగులు, అందరి సహాయ సమాజంలో కూడా చక్కగా అందరి కోఆపరేషన్ కూడా ఈ రాశి వారికి లభిస్తుందనే చెప్పచ్చు. తులారాశి వారికి చాలా బాగుంది. అలాగే తల్లిదండ్రులకి ఆరోగ్యం బాగుంటాం, వాళ్ళ సహాయ సహకారం అందించడం అవన్నీ కూడా బాగున్నాయి. ఇక అందరికంటే విద్యార్థులు పంచమ స్థానంలో శని సంచారం అంటే కొంచెం బద్ధకం పెరిగిపోతుంది విద్యార్థులకి. కాబట్టి మొదటి నుంచి కూడా కొంచెం ఏకాగ్రతతో చదువు మీద దృష్టి పెట్టి బద్ధకం లేకుండా ఏ రోజు ఆ రోజు మనం అప్డేట్ అవుతూ ఉంటే కనుక బాగుంటుంది. అలా కాకపోతే కనుక కొంచెం ఫలితాలు కొంచెం వ్యతిరేక అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులకు సూచన ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి, బద్ధకాన్ని విడిచి కొంచెం కృషి చేయాలి, చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే రుణాలు, రోగాలు ఉన్నప్పుడు అవి అంత పెద్ద బాధించట్లేదని చెప్పచ్చు. ఎందుకంటే షష్టమంలో రాహువు మంచిగా ఫలితాలు ఇస్తున్నాడు, మంచి ఫలితాలు ఇస్తున్నాడు, విదేశీ యోగాలు ఇస్తున్నాడు. ఏ పైన రాహు ఉన్నప్పుడు వృద్ధి చేస్తాడు కాబట్టి నూతన విద్యలు నేర్చుకోవడం, నూతన వృత్తుల్లో జాయిన్ అవ్వటం, కానీ కొత్త విషయాలు ఆవిష్కరణ, ఇవన్నీ రాహు, కంప్యూటర్ ఇలాంటి వృత్తుల వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. మీడియా, కంప్యూటర్స్, కొత్త విదేశీ సంబంధమైన వ్యవహారాలు కానీ ఎనీ కొత్త న్యూ థింగ్స్, సైన్స్, మెడిసిన్, రసాయనం ఇవన్నీ వాటికి చాలా బాగుంటుంది. రాహు చాలా బాగుంది. అలాగే ఇంకా వివాహం, భాగస్వామి వ్యాపారాలు చూసినప్పుడు మనకి అవి మటుకు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అష్టమంలో గురు సంచారం జరుగుతుంది, 34 దాకా సప్తమంలో గురువు. కాబట్టి అది కొంచెం మే నుంచి కొంచెం ఇబ్బంది, లేట్ అవుతుంది. అంటే డిలే పూర్తిగా లేదని చెప్పడానికి గట్టిగా ప్రయత్నం చేస్తే ఫలించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అదృష్టం బాగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు వీళ్ళకి. ఈ సంవత్సరం చాలా బాగుంది. తీర్థయాత్రలు చేస్తారు, విదేశీ యానాలకు వెళ్తారు, ఎవరైనా దూరదేశ ప్రయాణాలకు వెళ్తారు, స్థానచలన సూచనలు ఇవన్నీ కూడా తులారాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఎవరన్నా ఎక్కడికైనా వెళ్ళాలి ప్రయాణం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళకి కలిసి వస్తుంది. అందరూ వెళ్తారు కదా, మనకి ఏమైనా అవసరం ఉండి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ట్రై చేస్తే, కాలం అనుకూలించకపోతే మనం ఎంత ట్రై చేసినా అవ్వదు. సో కాలం అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ట్రై చేస్తే, ఉద్దేశం ఉన్న వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులకి చాలామంది ఉద్యోగంగానే మేము మారుతాము, ఉద్యోగం చేంజ్ అవుతాము, ఎలా వస్తాం కదా,
విదేశీ సంబంధమైన ఉద్యోగాల వాళ్ళకి బాగుంటుంది. షష్టమంలో రాహు బాగా ఇస్తున్నాడు. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈవెంట్స్ జరుగుతాయి ఉద్యోగాల్లో కూడా. అంటే కొంతమందికి హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళచ్చు, కొంతమందికి డిగ్రేడ్ కూడా అవడానికి కూడా ఛాన్స్ ఉంది. అలాంటివి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పంచమంలో శని సంచారం అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండి మొదటి నుంచి కూడా మనం కొంచెం శ్రద్ధ పెట్టి అలర్ట్గా ఉండి మన పని మనం చేసుకుంటూ ఉంటే కనుక ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా. అలాగే సంతానం వలన చిన్న చిన్న ఇబ్బందులు, ఎందుకంటే పంచమ స్థానంలో శని సంచారం ఉన్నప్పుడు సంతానం విద్య లేట్ అవ్వటం కానీ, వాళ్ళకి ఆటంకాలు ఏర్పడటం, లేకపోతే వాళ్ళ పాపం ఆరోగ్యం చిన్న చిన్న సమస్యలు రావటం, దానివల్ల కొంచెం వీళ్ళకి మనస్తాపం కలగడం, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి శని భగవానికి కొంచెం వీలైనంత వరకు మీరు చేసుకుంటూ ఉంటాయి ఆ సమస్యలు మనం తగ్గించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది, పెద్ద వైద్య ఖర్చులు అంతా పెట్టే అవసరం ఉండదు. కానీ ఈ చిన్న చిన్న డిలేస్ అవ్వటం అవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమ్మ, ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ రాశి వారు? వీళ్ళకి ఏంటంటే గురువు అష్టమంలో సంచారం చేస్తున్నాడు, వ్యయ స్థానం మీద పంచమ దృష్టి, అంటే శుభకార్యాల కోసం ఖర్చు పెడతారు ఎక్కువగా సహజంగా. అదేవిధంగా వీళ్ళకి ద్వితీయ స్థానం మీద కూడా గురు దృష్టి ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ధనాదాయం చాలా బాగుంటుంది. కాబట్టి గురువుకి సంబంధించిన జపాలు చేసుకోవటం, గురు స్తోత్ర పారాయణ చేయటం కానీ, గురువుకి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయడం, గురు చరిత్ర కానీ, గురువారం నాడు ఏమన్నా నియమాలు పాటించడం, ఇలాంటివన్నీ ఎంత చేసుకుంటూ ఉంటే కనుక అంత ఆదాయం బాగుంటుంది. ఎందుకంటే ద్వితీయ స్థానం ధనస్థానం మీద గురువు దృష్టి ఉంది కాబట్టి. వ్యయ స్థానం మీద కూడా ఉందంటే వ్యయ స్థానం మీద ఖర్చులు తగ్గుతాయి ఆయన అనుగ్రహిస్తే. కాబట్టి మంచి కార్యాల కోసం మనం ఖర్చు పెడతాం ఎప్పుడైనా సరే, అది ఒక ఇన్వెస్ట్మెంటా స్థిరాస్తులు అలాంటి వాటికి ఆటోమేటిక్గా ఎసెట్టే కాబట్టి దానివల్ల మనకు ప్రాబ్లం లేదు, వృధా ఖర్చులు అవ్వవు అనమాట. కాబట్టి గురువుకి ఎక్కువగా చేసుకోవాలి. అలాగే నమశివాయ మంత్రాన్ని ఓంకారాలను ఎన్నిసార్లు జపిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మీరు ఏంటంటే లక్ష్మీ ఆరాధన, మీ రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి లక్ష్మీ ఆరాధన ఎక్కువ చేసుకోవడం చాలా మంచి ఫలితాలు వస్తుంది. అలాగే మీ జన్మ నక్షత్రం రోజు ఈ నెలలో ప్రతి నెల ఒకసారి మీ జన్మ నక్షత్రం వస్తుంది. ఆ రోజు మీ జన్మ జాతకం ప్రకారం ఏ దశ నడుస్తోంది, ఏ భుక్తినాథుడు నడుస్తున్నాడు చూసుకొని ఆ దశానాథుడికి కానీ భుక్తినాథుడికి సంబంధించిన గ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం, ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యాన్ని ఆ రోజు దానం చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే కనుక గోమాతకు తినిపించిన, సద్బ్రాహ్మణునికి దానం చేసిన, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరంలో మీకు బుధ శుక్ర శనివారాలు చాలా కలిసి వస్తాయి. ఎటువంటి ముఖ్యమైన పనులు చేయాలన్నా కూడా చక్కగా ఆ బుధ శుక్ర శనివారాల్లో కనుక మనం చేస్తుంటే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ధన్యవాదాలమ్మా. సర్వే జన సుఖినో భవంతు.